ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేది లేదని, ఆక్రమణలకు గురైన అన్ని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని కలుగోళమ్మ గుడి సమీపంలో వరవ కాలువ పూడికతీత పనులను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. స్థానిక పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కలుగోళ శాంభవి గుడి వద్ద నుండి పాపిరెడ్డి చెరువు వరకు గల ఈ వరవ కాలువ పూడికతీత పనులను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని, ఈ పనుల వలన ముంపునకు గురయ్యే ప్రమాదం తప్పుతుందన్నారు. అన్ని ప్రభుత్వ పంట కాలువల పూడికతీత పనులు చేపట్టి ఉన్నామని, త్వరలో అన్నింటినీ పూర్తి చేస్తామని తెలిపారు. ప్రజలు తెలుపుతున్న వివిధ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తున్నామని, 2 జేసీబీలను ఉపయోగించి రోడ్డుకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగిస్తూ ఉన్నామని, కంప చెట్లు లేని సువిశాలమైన రోడ్లుగా మారుస్తున్నామని తెలిపారు. ఇటువంటి ఆటకాలు కూడా జరిగిపోవాలి. ప్రసాద్ అన్నా అన్న ఒక స్టెప్ వెనకరండి మీరు అన్న వదన్నా ఇది వెనకరా చెప్తా ఒక స్టెప్ అందరూ వస్తారు. ఓకే సార్ మన నెట్ పాకండి సాధు నేను ఎమ్మెల్యేగా గెలిచి 32 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో కావలి ప్రజలందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత నెల రోజుల నుంచి కావలి పట్టణంలో వివిధ సమస్యలని పరిష్కరించే క్రమంలో ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞాపనల్ని, ప్రజల ఆలోచనల మేరకు ప్రజలకు త్వరితగతిన తీర్చగలిగే సమస్యల్ని 1 by 1 పరిష్కరిస్తూ కావలి పట్టణంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో చాలా ఏరియాల్లో అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకు 2 వైపులా చిల్ల చెట్లు మొలవటం, కంప చెట్లు నిలవటం, పందులకు సైరు విహారం చేయటం, పిచ్చి కుక్కలు పెరగటం, వివిధ జబ్బులకు దారితీస్తున్న తరుణంలో అన్ని వార్డులలో కూడా రోడ్డుకు 2 వైపులా ఉన్నటువంటి ముళ్ళ చెట్లన్నింటినీ కూడా తొలగించాలని మొదటి నిర్ణయంగా తీసుకోవటం. ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీలో 2 జేసీబీలతో నిరంతరం కూడా పని జరుగుతూ ఉంది. త్వరలోనే కావలంతా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు విశాలంగా కంప చెట్లు లేని కావలి మున్సిపాలిటీని త్వరలో కూడా చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం గతంలో కూడా 5 సంవత్సరాలు ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి
రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావలి మున్సిపాలిటీని 10 సంవత్సరాల ప్రగతికి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురు చూస్తున్నాం. నాకున్న అవగాహన మేరకు కావలి పట్టణంలో ఎంత వసూళ్ళైనా వాటిని ఏతికి హెచ్చించారు అన్ని అధికారుల సలహాల మేరకు తెలుసుకోవటం, జరిగిపోయిన జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం అయితే కావలి పట్టణ ప్రజలు నాకు ఓటేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం, దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి, అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు డ్రైనేజ్గా మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యంగా కావలి పట్టణంలో సెంటర్లో పంట కాలువ అనాదిగా ఈ పంట కాలువ ఏర్పాటు చేయటం, గతంలో ఇరిగేషన్ వాళ్ళు ఒక అనాలోచితంగా హూమ్ పైప్స్ పెద్ద పైప్స్ వేసుంటే వాటి ద్వారా నీళ్లు తీసుకొని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా దుర్గంధం కాకుండా ఉండేది. దీన్ని బాక్స్ టైపు కల్వర్ట్ కట్టినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నేట్ కావటం, దాంట్లో పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా దాంట్లోకి రావటం, కొబ్బరి బాండాలు, ప్లాస్టిక్ పేపర్లు, ఇతర వస్తువులు రకరకాల అన్నీ కూడా డంపింగ్ యార్డ్గా ఈ కాలువ పరిగణించడం, ఈ సందర్భంగా వాటర్ కొత్త ఫ్లో లేకుండా పోయింది. అందువల్లనే ఈ రోజున కలుగోలం శాంబావి దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు ఉన్నటువంటి ఈ మురికినంతా తీసి ఈ 2 ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధం లేకుండా, అదేవిధంగా దోమలు వివిధ రకాలైన విధంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. తప్పకుండా అతి త్వరలో మా నాయకుడు, మా దైవం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు జిల్లా మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి నారాయణ గారి ఆధ్వర్యంలో కావలి నియోజకవర్గంలో ముఖ్యంగా కావలి పట్టణం త్వరితగతంగా అభివృద్ధి చేసేదానికి కూడా నాంది పలకడం కూడా జరిగింది. ఈ రోజునే మంత్రులతో ఉదయం 11 గంటల నుంచి ఇందాక 1 గంటల వరకు కూడా చర్చించడం జరిగింది. కావలి మున్సిపాలిటీలో ఒక 10 కోట్ల రూపాయలతో ఈరోజు డ్రైన్లు, రోడ్లకి ఎస్టిమేషన్లు వేయమని కూడా చెప్పారు. తప్పకుండా అది జరుగుతుంది. కావలి గతంలో ఏ విధమైనటువంటి స్పీడ్ ఉంటూ ప్రజలందరూ స్వేచ్ఛగా ఉండారు, అదే విధంగా ఉండేందుకు తప్పకుండా కృషి చేస్తాం. ముందు ఈ పంట కాలువ పూర్తయిన తర్వాతనే ఇప్పటికే కావలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభుత్వ కాలువలన్నిటి కూడా పూడికలు తీయడం కూడా జరుగుతుంది. ఇంకా ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకున్న పేదవాడు ఇల్లు కట్టుకుంటే ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా ధనవంతులు కాలువలు కానీ గుంటలు కానీ ఆక్రమించి దాన్ని స్వాధీనం చేసుకుని వాళ్ళు ఆక్రమిస్తే మటుకు వాటన్నిటిని తొలగిస్తాం. ఇది పేదలకు చెందాల్సిన ఆస్తులను ధనవంతులు దోచుకుంటుంటే చూస్తూ ఉండే ప్రసక్తే లేదు. కావలిలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించాలి, పేదలందరూ కూడా కూడు గుడ్డ నీటితో బతకాలి, అందరూ కూడా హక్కుదారులు, అందరూ కూడా స్వేచ్ఛగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఎక్కడ నిరుపేదలు నివసిస్తున్నా వాళ్ళన్నీ కూడా సౌకర్యాలను ఏర్పరచాల్సిన బాధ్యత కూడా తప్పకుండా తీసుకుంటాం. అతి త్వరలో అవన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరుగుతుంది. ఈ ఇందిరమ్మ కాలనీలో చాలా అవకతవకలు జరుగున్నాయి. చాలా మంది బినామీ పేర్ల మీద, దేవుడి పేర్ల మీద, దెయ్యాల పేర్ల మీద పేర్లు పెట్టి ఇళ్ల పట్టాలు తీసుకుని ఆధార్ కార్డులకి లింకు లేకుండా తీసుకుని స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటి మీద కూడా విచారణ చేయబడుతున్నాం. ఈ ఆస్తులన్నీ పేదలకు చెందాలి తప్ప ధనవంతులు ఆక్రమిస్తే ఏ ఒక్కరిని ఉపేక్షించలేదు. కావలిలో కొన్ని సంవత్సరాలుగా పాతుకుపోయిన అవినీతిని తప్పకుండా ఎండగడతాం. మంచి అధికారులు కావలిలో ఉన్నారు. వాళ్ళని అన్నింటినీ రకాలుగా భయపెట్టి భయభ్రాంతులకు మధ్య గతంలో దోపిడీలు చేశారు. ఈ రోజున అదే అధికారులు ఈ రోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము ఈ కావలిని బాగుపరుస్తామని ముందుకొచ్చారు. మంచి అధికారులు ఉన్నారు. అధికారులు ఫ్యాకల్టీ పెట్టుకొని తప్పకుండా కావాలని ఒక మంచి సుందరమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే దాంట్లో తప్పకుండా ముందుంటారని కూడా కావలి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. ముఖ్యంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరూ కూడా స్వచ్ఛందంగా నిరంతరం వ్యాపారాలు అన్నిటిని వదులుకొని కావలికి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మా నాయకులందరూ ఉన్నారు. మంచి నాయకులు ఉన్నారు. ఏ ఒక్క సమస్య వచ్చినా ఈ వార్డుల్లో ఉన్న మా నాయకులకు తెలియజేయండి, తప్పకుండా నా దృష్టికి తీసుకొస్తారు. అతి త్వరలో కావలిలో మా ఇంటి దగ్గర ఒక సెల్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎవరు వచ్చినా కూర్చున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళు ఇమీడియట్ కూడా పరిష్కారం చేసే దిశగా కూడా ముందుకు అడుగు వేస్తామని కూడా తెలియజేస్తూ మీరిచ్చిన ఓటు మురిగిపోకుండా మీరిచ్చిన ఓటుతో అవినీతి
రహితమైనటువంటి పాలన అందించేందుకు తప్పకుండా మీ కావ్య కృష్ణారెడ్డి కృషి చేస్తాడని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.